అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్యము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. సామ్స్ చాప్టర్ 56 వర్స్ 3. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు భయపడుతున్నావా? దేని విషయంలోనైనా సరే భయపడే వ్యక్తివిగా ఉంటే, ఆ భయము నీ నుండి తొలగిపోకుంటే నీవు ఆశ్రయించాల్సింది, నీవు వేడుకోవాల్సింది దేవుణ్ణి మాత్రమే అని వాక్య భాగంలో మనకు తెలియచేస్తుంది. ఈ లోకంలో భయము అనే పదము ఎవరినైనా కృంగదీస్తుందండి. భయపడిన వ్యక్తిని ఎవరిని కూడా అంత ఈజీగా క్యూర్ చేయలేదు. అయితే ఒక దైవజనుడు అన్నాడు, భయము అనేది లేదా భయపడటము అనేది సాతానును ఇండైరెక్ట్గా ఆరాధించడమే, అపవాదిని దేవుడి కంటే ఎక్కువగా నమ్మడమే అని. ఎందుకంటే దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, మా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, భయపడడు అని. ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్న మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుని తెలియని వారంటే అన్యులైతే భయపడతారు. ఒక అర్థం ఉంటుంది వాళ్ళు భయపడటానికి. ఎందుకంటే వారికి సజీవుడైన దేవుని యొక్క పవర్ ఏంటో తెలియదు గనుక. దేవునిలో కొనసాగుతున్న మీరు, దేవుని ఎరిగిన మీరు భయపడుటకు వీరు లేదు అని వాక్యము సెలవిస్తుందండి. భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును. అనగా మనము ఏదైతే జరగద్దు అని అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నీవు మస్తోదోనియా నీవు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను శ్రమయే కలిగిను. వెలుపల పోరాటంలో లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనము దేవుని నమ్ముకున్న నాటి నుండి భయమే లేకుండా జీవించాలని కాదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదో ఒక సందర్భాన్ని బట్టి, మనము అనుకోని ఊహించని వాటిని బట్టి మనకు భయం కలుగుతుంది. కానీ ఆ భయము నిత్యము మనతోనే ఉండిపోకూడదు. దాని గురించి ఆలోచించకూడదు. ఈరోజు వాక్యము కూడా సెలవిస్తుంది, భయము సంభవించిన దినమున మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని. మరి నీవు నీ బలహీనతలో, నీ భయములలో దేవుని ఆశ్రయిస్తున్నావా? భయం అనేది అపవాది యొక్క పవర్ఫుల్ వెపన్. వాడు ఆ యొక్క ఆయుధంతో దాడి చేస్తుంటే మనము ఎదుర్కోలేని వారంగా ఉంటున్నాం. మనకు శక్తి చాలదు. ఏ మనిషి సహాయము సరిపోదు. ఖచ్చితంగా మనకు దేవుని యొక్క సహాయము కావాల్సిందే. మనము ఆయన్ని ఆశ్రయించాల్సిందే. అనారోగ్యం వస్తే డాక్టర్ ఎలా ఆశ్రయిస్తామో, మీ కుటుంబ పరిస్థితులు, సంసార జీవితం ఇబ్బందులతో ఉంటే ఎలా అని తల్లిదండ్రులకు, బంధువులను ఎలా ఆశ్రయిస్తామో, ఏదైతే దొంగతనం జరిగితే పోలీసుల్ని ఎలా ఆశ్రయిస్తామో, అదే విధముగా దేవుని మనము ఆశ్రయించాలి. భయపడకుండా ఉండాలంటే, మన హృదయంలో కలవరం తొలగిపోవాలంటే దేవుని తప్పక ఆశ్రయించాల్సిందే. విచిత్రం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, అనారోగ్యమైన, అప్పుల బాధలైన, కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులైన అన్నిటిలో మనుషులతో సహాయము నీకు చేసిన నీలో భయముంటే వారి సహాయము వ్యర్థము. వారి ప్రయాస మంతా చివరకు అన్ని సందర్భాల్లో దేవుడి కావాల్సిందే. కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని. అనగా మనకు సమస్యలు రాగానే, బాధలు రాగానే, అనారోగ్యం రాగానే, ఆర్థికంగా చితికిపోగానే మనము కృంగిపోకూడదండి. అయ్యో అంతా అయిపోయింది అని భయపడుతూ, బలహీనపడుతూ జీవించకూడదు. దేవునికి ప్రార్థించాలి. దేవుని యొక్క మనము విచారణ చేయాలి. ఎందుకయ్యా నా జీవితంలో నాకు ఈ కష్టం వచ్చింది? ఎందుకయ్యా నాకు ఈ బలహీనత వచ్చింది? ఎందుకు నేను ఇంతగా ఆర్థికంగా బలహీనపడ్డాను? ఎందుకయ్యా నాకు ఈ అనారోగ్యం ఎదురైంది అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ
ఆయనకు మన బాధను చెప్పుకుంటే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన జవాబు అంటే కేవలం మాట రూపంలో ఉండదండి. ఆయన జవాబు ఇచ్చాడంటే ఇక మీకు ఏ బాధ ఉండదన్నమాట. అన్ని భయాలను దేవుడు నీ నుండి తొలగిస్తాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా ఈరోజు నీవు నీ చుట్టూ ఆవరించిన భయాలను బట్టి కృంగిపోయావేమో. దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, వాటన్నిటినీ నీ నుండి తొలగిస్తాను అని. అందుకు మనం చేయాల్సింది ఏమిటంటే ఆయనను ఆశ్రయించడమే, ఆయనను ప్రార్థించడమే. ఆయన యొక్క మహాశక్తి ముందు, ఆయన యొక్క జ్ఞానం ముందు, ఆయన మనపై కలిగి ఉన్న ప్రేమ ముందు ఏ అపవాది తంత్రము నిలవదండి. ఏ బలహీనత నిన్ను భయపెట్టలేదు, ఏ శత్రువు నిన్ను అడగట్లేదు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యం కలిగి జీవించు. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ యొక్క సమయంలో, పరిశుద్ధ సమయంలో తండ్రి, మీ చెంతకు చేరిన మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని సజీవులకులో కాపాడిన దేవా మీకు స్తోత్రములు. మరి ఒక కొత్త మంత్లో ప్రభా, జూలై 1 మేము అడుగుపెట్టుచుండగా ఈ నెలంతా కూడా నా ప్రభా మీ రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాల్ని భద్రపరచమని వేడుకొంచున్నాము. రాబోయే సాతాను శోధనలు నా ప్రభా మేము ఎదుర్కోవటానికి సహాయం చేయండి. ముఖ్యంగా భయపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభా. భయాలన్నీ తీసివేసి మీరే ఆదరణకర్తగా వారి జీవితంలో ప్రభా తోడుగా ఉండమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.